హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ కూడా ఎంతో ఆరోగ్యం, ఎన్నో సంతోషాలు రావాలని కోరుకుంటున్నానండి. ఈరోజు నేను షట్ రుచులతో కూడినటువంటి తెలుగు వల్ల అస్సలైన ఉగాది పచ్చడి చేసి చూపించబోతున్నా. దీనికోసం నేనైతే షట్ రుచులు అంటే 7 కాబట్టి అందులో నేను బెల్లం, మామిడికాయ, వేప పువ్వు, కారం, ఉప్పు తీసుకుంటున్నా. ఇలా వగరు అనేది మామిడికాయలోనే వస్తుంది కాబట్టి దాన్ని కలుపుకుంటే సరిపోతుంది. ఈ ఈ షడ్రుచులతో కూడినటువంటి ఈ 7 రుచులకి నేను కొంచెం కొబ్బరికాయ ముక్కలు అండ్ డాల్ పప్పు అంటే వేపిన పప్పు అంటారండి, ఇది కలుపుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. వేప పువ్వు ఎంత వేసుకున్నా ఆరోగ్యమే, కానీ కొంచెం తగ్గించి వేసుకోండి, లేకపోతే చేదైపోతుంది. ఇప్పుడు అది ఎలా కలపాలో చూపిస్తున్నాం. నేను ఆల్రెడీ చింతపండు గుజ్జుని తీసుకొని దానితో గుజ్జు తయారు చేసుకొని అదిగోండి నేను చూపించినట్లు బౌల్లో వేసుకున్నా. ఇందులో కొంచెం ఒక కప్పు బెల్లం తీసుకున్నా, ఎందుకంటే పులుపుకి కూడా ఎక్కువ బెల్లమే పడుతుంది కాబట్టి దానికి సరిపడగా బెల్లం అయితే తీసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. అదంతా బాగా ఎంత బాగా ఆ బెల్లం అంతా కలుపుకుంటే మన పచ్చడి అంత టేస్ట్ వస్తుంది. ఈ ఉగాది పచ్చడి అనేది చాలా 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 బాగుంటుంది. ఎందుకంటే 7 రుచులు మన జీవితంలో కూడా మనకి ఇటువంటి 7 అనుభూతులు కలుగుతాయి. జీవితంలో ఎప్పుడూ కూడా ఏదో ఒక అనుభూతి కలుగుతూనే ఉంటుంది. కాబట్టి మన తెలుగు వాళ్ళం ప్రత్యేకించి ఈ షట్ రుచులతో పచ్చడి అనేది చేసుకుంటాం. అలాగే అరటిపండు, ఇందులో అరటిపండు వేసుకుంటున్నా. అరటిపండు కూడా బాగా కలిపేటట్టు కలుపుకోవాలి. ఎందుకంటే ఒకవేళ స్పూన్తో కలవనట్టయితే చేత్తో బాగా మెత్తగా చేసుకోండి. అరటిపండు వేస్తున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. గుజ్జు కూడా నేను చూపించే విధంగా కలుపుకున్న తర్వాత ఇదంతా కూడా మనం ఫస్ట్ వేసినటువంటి బెల్లం, చింతపండు, ఈ అరటిపండు గుజ్జు 3 బాగా కలుస్తాయి. దాని తర్వాత అందులో నేను మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాను. మెయిన్ ఇంగ్రీడియంట్ మామిడికాయలే కాబట్టి పుల్లన మామిడికాయ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. బంగినపల్లి కాకుండా పుల్ల మామిడికాయ వేసుకోండి, ఆ పులుపే వేరు. ఏ మామిడికాయ అయినా వేసుకోవచ్చు, కానీ బాగా మరి ఫ్లేవర్ ఎక్కువ కావాలి అనుకున్నట్టయితే పుల్లని మామిడికాయ వస్తుంది. అలాగే కొంచెం కారం, కొంచెం ఉప్పు కూడా వేసుకొని అదంతా బాగా కలిసేటట్లు బాగా కలుపుకోవాలన్నమాట. చిటికెడు సాల్ట్ వేయడం వల్ల ఈ పచ్చడి అనేది చాలా టేస్టీగా వస్తుంది. అలాగే చిటికెడు కావాల్సిన వాళ్ళు పచ్చిమిర్చి, అసలు పచ్చిమిర్చి వేసుకుంటే బాగుంటుంది. కాకపోతే నేనైతే కొంచెం చిటికెడు కారం వేసుకుంటున్నా. కొంతమందికి పచ్చిమిర్చి వేస్తేనే నచ్చుతుంది అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా చిటికెడు కారం వేసుకొని అదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. ఎంత చక్కగా కలుపుకుంటే ఈ పచ్చడి అంత టేస్ట్గా ఉంటుంది. నేను ఇందులో కొంచెం కొబ్బరికాయ ముక్కలు, కొంచెం వేపిన పప్పు వేసుకొని ఇంకా ఈ మిశ్రమాన్ని చాలా చక్కగా కలుపుకుంటున్నాను. ఇవి వేయడం వల్ల కూడా ఈ ఉగాది పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. చూసారా ఎంత బాగా కలిసిందో. ఫైనల్గా ఇందులో నేను అసలైన వేప పువ్వు ఏంటంటే కొంచెం తీసి పెట్టుకున్న, అందులో మొగ్గల్లా ఉంటాయి, అటువంటివి ఏమి వేయకండి. ఆ పువ్వులు బాగా తీస్తే ఆ రెక్కల్లా వస్తూ ఉంటాయి, వాటిని అందులో వేసి కలుపుకుంటే ఆ టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఆ వేప పువ్వు వాసన ఉంటుందండి, చాలా 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 బాగుంటుంది అనమాట. ఇప్పుడు నేను వేసిన ఈ 7 రుచులతో పాటు కొబ్బరికాయ డాల్పప్పు కూడా బాగా కలిసేటట్టు కలుపుకుంటే మనం చేసే ఉగాది పచ్చడి రెడీ. ఈ విధంగా ఉగాది పచ్చడి చేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా చాలా 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 సంతోషాలు వస్తాయని మన తెలుగు వాళ్ళ నమ్మకం. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.